భారతదేశంలో మహిళలకి రక్షణ లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న మహిళలపై అత్యాచారాలు ఏమైనంటే ఎక్కడెక్కడ లెక్కకు మించి ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా భారతదేశ గవర్నమెంట్ ఏం చేస్తుంది, నిజంగా మహిళలకి రక్షణ ఇస్తుందా? ఈ రోజు నిన్న కాకుండా మరి ఒక రోజు ముందు జరిగిన ఏదైతే మరి ఇండిపెండెన్స్ డే ఉందో, మరి నిజంగా భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిందా, నిజమైన స్వాతంత్రం మహిళలు పక్కపక్కల ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నారు? ఈ రోజు మరి ప్రత్యేకంగా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎవరైతే మరి డాక్టర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు రోడ్లెక్కిన పరిస్థితి వచ్చింది. అలా రోడ్లెక్కిన పరిస్థితి దేనికి తెస్తారు, కారణాలేంటి, అసలు ఏవైతే పరిపాలన చేస్తున్న పరిపాలకులు ఉన్నారు వారు నిర్వీర్యం అయిపోతున్నారా, ఇది తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనతో పాటు డాక్టర్లు ఉన్నారు, వారికి అడిగి అసలు జరిగిన సంఘటన ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈ భారతదేశంలో? ప్రత్యేకంగా మహిళలపై ఇన్ని చట్టాలు వస్తున్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నా, ఏమైపోతుంది? ఈ రోజు మేమందరూ భారతదేశంలో డాక్టర్లు అందరూ రోడ్ ఎక్కడానికి కారణం ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగిన దారుణమైన ఇన్సిడెంట్ అండి. ఒక ఫీమేల్ డాక్టర్ తన డ్యూటీ నిర్వహిస్తుండగా అర్ధరాత్రి తన సెమినార్ హాల్లో పడుకోవడానికి వెళ్ళగా తనకి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసి చంపారండి. ఇలాంటి పరిస్థితిలో ఒక డాక్టర్ పనిచేయాల్సిన అవసరం వస్తుంది మన ఇండియాలో. అసలే ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు అవుతుంది. అసలు గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. తప్పు చేసిన వాళ్ళు ఫ్రీగానే తిరుగుతున్నారు, ఎటువంటి భయం లేకుండా. ఈరోజు మేమందరం కూడా మా డ్యూటీలన్నీ మానేసి, ఎమర్జెన్సీస్ అన్ని మానేసి ఇలా రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నందరం మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. గాంధీ గారు ఒకప్పుడు చెప్పారు, ఏ రోజైతే భారత స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా ధైర్యంగా తిరగలదో ఆ రోజే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. ఈ రోజు పరిస్థితి చూస్తున్నట్టయితే అసలు అలాంటి స్వాతంత్రం అయితే మనకి ఇంకా రాలేదండి. మా డాక్టర్స్ అందరూ ఈరోజు ఆల్ ఇండియా మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా స్ట్రైక్లో పాల్గొంటున్నాయి. మా డిమాండ్స్ ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఆమెకు జస్టిస్ జరగాలని, వాళ్ళ కుటుంబానికి జస్టిస్ జరగాలని, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలనేసి. దీంట్లో డాక్టర్స్ ఎక్కడైతే ఉన్నారో ఆల్ మెడికల్ కాలేజెస్లో యూజీస్ కానీ పీజీస్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్టల్స్ అన్నిటికీ సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయాలని, డ్యూటీ డాక్టర్స్కి సపరేట్ రూమ్స్, వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనేసి, అండ్ ఫీమేల్ డాక్టర్స్కి సపరేట్ డ్యూటీ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. అండ్ ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే ఈ దారుణమైన పని చేశారో వాళ్ళని బహిరంగంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవ్వకూడదని చూసుకోవాలి. అండ్ ఎవరైతే ఇలాంటి థాట్ అట్లీస్ట్ ఇప్పుడు ఫీమేల్ని ఇలా చెయ్యాలి అన్న థాట్ కూడా ఎవరికి రాకూడదండి. గవర్నమెంట్ని ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఆర్జీ హాస్పిటల్లో మరి మమతో గారికి జరిగిన ఏదైతే సంఘటనలో దుర్ఘటన, మరి అక్కడ ఉన్న సీఎంలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, నేను ఆడుకుంటున్నారా? అదే మనం చూసిన అసలు 1 వీక్ నుంచి చేస్తున్నాం కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అండ్ డాక్టర్స్ ఎవరైతే సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీదకి ఒక 2000 మంది 3000 మందిని గూండాల్ని పంపించి ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్ని లేపేసి కొట్టి వాళ్ళని కూడా, అండ్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్ని కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము మనం. దేశం ఇంతకంటే దిగజారలేదండి, ఇంత వర్స్ట్ పరిస్థితిలో ఉంది. ఇది నాట్ ఓన్లీ అ డాక్టర్స్ ప్రాబ్లం, అందరూ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా షుడ్ రెస్పాండ్ టు దిస్. వి రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పార్ట్నర్స్ ఆల్సో టు స్ప్రెడ్ దిస్ న్యూస్. ఈ న్యూస్ చాలా మందికి తెలియదు. డాక్టర్స్ రోడ్ మీద తిరుగుతున్నారు అంటే ఏదో జీతాల కోసం తిరుగుతున్నాం అనుకుంటున్నారు. మాకు జీతాలు కాదండి, జీతాలు లేవు, సరిగ్గా తిండి తిప్పలు లేకపోయినా మేము మా సర్వీసెస్ ఇస్తున్నాం. దిస్ ఈస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫ్యూచర్ డాక్టర్స్. కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించిన అంటే మీ మీద అత్యాచారాన్ని గురి చేయడానికి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారు అంటే మధ్యలపై భ్రమిస్తున్నారా, అంటే మధ్యలపై వెళ్ళి సేవలు చేస్తున్నారా? కోవిడ్ టైంలో మా లైఫ్ అంతా కూడా రిస్క్ పెట్టుకొని మా డాక్టర్స్ అందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తామండి. ఇలా చప్పట్లు కొట్టారు, అదే చప్పట్లు కొట్టిన జనాలు ఈ రోజు చూసినట్టయితే మర్డర్లు చేసి చంపుతున్నారు డాక్టర్స్ ని. దారుణమైన పరిస్థితి అయితే ఉందండి ఇండియాలో. గవర్నమెంట్ దీనికి రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇటువంటి చట్టాలు ఇస్తే బాగుంటుంది. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మా డిమాండ్ అండి. దీంట్లో ఇది యాక్ట్ ఒకటి వస్తే కాదు, అది అమల్లోకి రావాలి. దాంట్లో ఫీమేల్ డాక్టర్స్ కి కానీ ఆల్ డాక్టర్స్ కి సంబంధించిన సెక్యూరిటీస్ విషయంలో కానీ, డ్యూటీ అవర్స్ కానీ, వాళ్ళకి సంబంధించి ప్రొటెక్షన్ అంతా కూడా యాక్ట్ లో రావాలని, అది అమల్లోకి రావాలనేసి కోరుకుంటున్నాం. అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం మర్డర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది హాస్పిటల్ సిబ్బందా లేదంటే బయట ఎవరైనా ఉన్నారు?
మాకు తెలిసినంత వరకు ఇది నాట్ అ సింగిల్ పర్సన్, దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హాస్పిటల్ సిబ్బందితో కలిసి చాలా పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని మాకు అందరి సమాచారం. ఏదైతే ఆర్జే హాస్పిటల్ మరి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఉందో, మరి అందులో పనిచేస్తున్న విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో డాక్టర్ మౌమితపై జరిగిన హత్యాకాండ ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఈరోజు మరి ఉదయం మరి 5 గంటలకు ప్రారంభించబడిన ఏదైతే మరి బీచ్ రోడ్లో మరి ఊరేగింపు ఉందో ఆ ఊరేగింపు ఆ యొక్క ధర్నాన్ని నిర్వహిస్తూ ఈరోజు మళ్ళీ విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ మరి చేరుకోవడం జరిగింది. చేరుకొని వారు ఒకటే చెప్తున్నారు, ఏదేమైనప్పటికీ కూడా మౌమితపై జరిగిన ఏదైతే ఈ హత్యాకాండ ఉందో హత్యాకాండ వెనకున్న వారి దోషులు ఎవరైతే ఉన్నారో వారికి ఇమీడియట్గా శిక్షణ విధించాలని చెప్పి, మరి ఎవరైతే వెనకాతలు ఉన్నా అది ఎత్తివారైనా సరే ఎంత పెద్దవారైనా సరే ఇమీడియట్గా వారిపై చర్యలు తీసుకోవాలని, చట్టాలు సరిగా పనిచేసినప్పుడు ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయని, ఇంత ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న డాక్టర్లమైన మాపైనే ఇటువంటి హత్యాకాండలు చేయడం అనేది ఇది ఎలా చూడాలని చెప్పి వారికి అర్థం కావట్లేదని, అలాగే మరి ఈరోజు మరి ప్రజలకు ప్రాణాలు పోస్తూ ఆ రోజు కోవిడ్లో అనేక మందికి ప్రాణాలు రక్షించిన మాపైన ఎటువంటి దాడులు చేస్తున్న వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.